సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. నీ మందిరములో గడిపితే చాలు ప్రభువా, అదొక కోరిక నాకు మిగిలిపోయింది. ఏం కోరిక మిగిలింది? మందిరములో నివసించాలి. ఉందా నీకు ఆ కోరిక? అమావాస్యకు ఒక రోజు చెప్పు, పౌర్ణానికి ఒక రోజు కనబడే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. చాలా విచారం ప్రియులారా. మందిరానికి వచ్చేది అమావాస్యకు ఒక రోజు చెప్పండి. అమావాస్య తర్వాత మళ్ళీ ఏమొస్తుందమ్మా? పౌర్ణానికి ఒక రోజు. కనబడుతున్నావు నువ్వు కూడా ఎట్లాగైనా? నీ పరిస్థితి ఎట్లాగే ఉందా? అమావాస్య పౌర్ణం విశ్వాసమా నీవు? అన్న 84 సంవత్సరములు విడువక, అన్న ఏమో 84 సంవత్సరాలు మందిరంలో పడి ఉంది. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నాకు ఒక కోరిక, ఒక వరం ఇవ్వు ప్రభువా. ఇది వరం అంట. ఏమి వరం? మందిరంలో కూర్చోవటం వరం. ఈనాడు 40 నిమిషాలు మందిరంలో కూర్చోటానికి ఎంత బాధపడుతున్నాం మనం. అసలు ఇది ఈ రోజుల్లో మందిరంలో కూర్చుని ఒక గంట కూర్చొని ఉన్నారా అసలు? గంట. ఆ స్టేడియంలోకి వెళ్తే గంటలు కూర్చుంటావు. సినిమాకి వెళ్తే 3:30 గంటలు కూర్చుంటావు. ఆ నోరు తెరిచి ఆ తెరంక చూస్తా అట్ట. ఏ హీరోయిన్ వస్తుందో, ఎవడొస్తాడో చూడాలి. దేవుని మందిరంలో ఒక 40 నిమిషాలు కూర్చోటానికి అటు కదులుతావు, ఇటు కదులుతావు, బయటికి వెళ్ళిపోతావు, కిందకు వస్తావు, ఆ మీదకి వెళ్తావు, అటు వెళ్తావు, ఇటు వెళ్తావు. ఈ 40 నిమిషాలకి అంటే కాన్సన్ట్రేషన్ లేదు, మనసును స్థిమితపరచుకోవటం లేదు, వాక్యమందు మనసును కేంద్రీకరించుకోవటం లేదు. జాగ్రత్త. ఇవన్నీ మనం గమనించాలి ప్రియులారా. ఎందుకు ఈ వాక్యాన్ని బోధిస్తున్నానంటే, అన్న తన జీవితంలో దేవుని మందిరాన్ని ముందు పెట్టుకుంది. దేవుని మందిరానికి ప్రాముఖ్యత ఇచ్చింది. దేవుని మందిరంలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో గ్రహించింది. దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఏంటది భద్రత ఏంటో గ్రహించింది. ఈ భద్రత ప్రపంచం నాకు ఇవ్వలేదనుకుంది. ప్రభువా, నీ మందిరమే నాకు చాలు. ఈ యవన ప్రాయంలో భర్తను పోగొట్టుకుని ఒంటరి మహిళలు భద్రత ఎక్కడ? దేవుని మందిరము. ఇదిగో ఇక్కడ ఈమె ఏం చేసిందంటే, రేయింబగళ్ళు పగలనక రాత్రి అనక. ఈ మధ్యకాలంలో సీనియర్స్ అయినటువంటి మన విశ్వాసులకు తెలుసు, మెర్సీ ప్రార్థన మందిరంలో రేయింబగళ్ళు ప్రార్థన చేశాం మనం కదా. ఆ రోజుల్లో కొంతమంది ఉన్నారు, పాప, అమ్మ, రాజేశ్వరమ్మ వీళ్ళంతా ఉన్నారు. రేయింబగళ్ళు ప్రార్థన చేశాం. అవునా? ఒక్క అడుగు వేయలేవు. ఫంక్షన్స్కి వెళ్తావు, పెళ్ళిళ్ళకి వెళ్తావు, పేరెంట్ళ్ళకి వెళ్తావు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతావు, మైళ్ళు తరబడి బస్సు ఎక్కి వెళ్ళిపోతావు. కానీ దేవుని మందిరానికి ఒక్క అడుగు వేయలేకపోతున్నావు. ఎంత విచారకరమైన పరిస్థితి నీ జీవితం ప్రియులారా. ఎంత విచారం. హౌ పిటీబుల్ థింగ్ ఇట్ ఈస్. సిగ్గుపడాలి దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ప్రియులారా. అయ్యో, నేను దేవుని రక్తంలో కడగబడినటువంటి విశ్వాసిని, రొట్టె ద్రాక్షరసము తీసుకుంటున్న విశ్వాసిని, రొట్టెలో ద్రాక్షరసములో పాలు పంపులు పొందుతున్నానంటే దేవుని సహవాసములో కార్యకలాపాల్లో తప్పక నా ప్రాధాన్యత ఉండాలి కదా, నా పాత్ర ఉండాలి కదా అనుకుంటున్నావా నీవు? అనుకోవట్లేదు ప్రియులారా. నీ ఇష్టానుసారముగా అయితే అటు లేకపోతే ఇటు. ఏంటది? అయితే అటు లేకపోతే ఇటు. ఇదా దేవుని మందిరం అంటే? అన్నం చూడండి ఒకసారి. ఆమె ఉపవాసముండి దేవుని మందిరములో అన్న ఉపవాసముండి. నాకు ఆశ్చర్యం ప్రియులరా, యవన ప్రాయమును ఎలాగ కంట్రోల్ చేసుకుంటాడంటే, ఒక మనుషుడు ఉపవాసం ఉండాలి. నేను ఒకరోజు నాయన గారిని అన్నాను, అయ్యగారిని, పాస్టర్ గారిని, సూరయ్య నాయన గారిని అన్నాను, అయ్యా నాయన, నాకు తలంపుల మీద కంట్రోల్ ఉండలేదు అన్నా. నిజం ఒప్పుకోను. నా థాట్స్ అన్నీ కూడా క్లియర్గా లేవు.
నా ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలంటే నా వల్ల కావట్లేదు నాయన. ఏమన్నాడు తెలుసు ఆయన? అబ్బాయి, ఒకే ఒక మార్గం, ఒక యవనస్తుడు యవన ఆడపిల్లలు వారి యొక్క ఆలోచనలు పవిత్రంగా ఉండాలంటే ఒకే ఒక మార్గం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఉపవాసం ఉండటం వల్ల ఏమవుద్దంటే శరీరముని బలహీనపరచుకుంటాం మనం. శరీరం ఎప్పుడైతే బలహీనపడిందో ఆత్మ బలపడద్ది. శరీరాన్ని పెంచుకుంటూ పోతే బాగా పహిల్మాన్లాగా బాగా పెంచండి శరీరాన్ని, ఆత్మ బలహీనపడిపోద్ది. నువ్వు ప్రార్థన చేయలేవు. తద్వారా ఆ తలంపులన్నీ కూడా పాడైపోతాయి, తలంపులు ఖరాబ్ అయిపోతాయి. మళ్ళీ ఎప్పుడు నీ తలంపులు పరిశుద్ధపరచబడతాయి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల. అనుకుంటా నేను ఈ అన్న 84 సంవత్సరాల్లో అనేక రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. చదవాలి, మళ్ళీ చదవండి దయచేసి, మళ్ళీ చదవండి. అక్కడ ఆమె ఏం చేసిందంట? 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో. సీక్రెట్లు చూడండి అమ్మా, అన్న సీక్రెట్ చూద్దాం. అసలు అన్న గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అన్న ప్రార్థనలో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటంటే ఉపవాస ప్రార్థన. మేము ఉపవాసం ఉండవండి, మాకు షుగర్ ఉంది, ఉపవాసం ఉండవండి. షుగర్ ఉంటే ఉపవాసం ఉండకూడదని ఉందా? కొంచెం ఏదో అల్పంగా తీసుకుని ఏంటమ్మా ఉండాలిగమ్మా. కొంచెం అల్పంగా ఇడ్లీలు ఒక అర డజను ఇడ్లీలు తీసుకుని కనీసం ఉపవాసం, ఒక అరడని చక్కెరకేళీలు తీసుకుని 2-3 గ్లాసులు పాలు. అంటే భోజనం చేయట్లేదనే కానీ ఇవి చాలా ఎక్కువైపోతాయి. 30 కేజీ ఎర్ర గోధుమ ఉప్మా, ఎర్ర గోధుమ రవ్వ భలేగా ఉంటుంది. ఉపవాసం ఉండి ఎట్లా ఉందంట? ఉపవాస ప్రార్థనలతో. ఉపవాసం ఉండి ఏం చేయాలి? నిద్రపోవటం కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఎక్కడ? దేవుని మందిరములో. ఆమె నిజమైనటువంటి విధవరాలు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, రాత్రనక పగలనక ప్రార్థన చేసింది. ఎగ్జాంపుల్ అమ్మా, ఎంత ఆశ్చర్యకరమైన సహోదరిమే. మూడోది, దేవుని మందిరములో సేవ చేసింది. దేవుని మందిరములో సేవ చేసి ప్రియులరా ఆరాధించటమే. కేవలము దేవుని మందిరములో వాక్యం వినటానికి వెళ్ళలేదామే. చాలామంది మనలో దేవుని వాక్యానికి వినటమే కష్టమైపోతుంటే సేవ ఎక్కడ చేస్తాం? ఇంకా సేవ ఎక్కడ చేస్తాం? దేవుని వాక్యానికి వినటానికి రండమ్మా అంటేనే 1,00,000 ప్రశ్నలతో సంధించి, ప్రశ్నలు సంధిస్తారు నా మీద. ఇట్లా బాణం ఇట్లా లాగి 5-6 ప్రశ్నలు సంధించి, అన్నయ్య కాసుకో, మొదటి ప్రశ్న కాసుకో. మొదటి ప్రశ్నకే పడిపోతా నేను. అమ్మ వద్దు, రెండో ప్రశ్న వేస్తే పడిపోతానమ్మా. అన్నయ్య ఇంకొకసారి ప్రశ్న వేస్తాను కాసుకో, దీనికి సమాధానం చెప్పగలవా? నేను చెప్పలేనమ్మా. నువ్వు మందిరానికి రాకపోవటమే మంచిదమ్మా. అమ్మా నువ్వు మందిరానికి రాకపోవటం, నువ్వు ప్రశ్నలు చెప్పలేని సమాధానం లేదు. ఎంత గొప్ప ప్రశ్నలు వేస్తారో తెలుసా నాకు, మందిరానికి రావట్లేదంటే. తిరిగి మరలా ప్రశ్నించటానికి వీల్లేని ప్రశ్నలు ఉన్నాయి మీ దగ్గర మందిరానికి రాకపోవటానికి. ఎవరన్నా క్వశ్చన్ వేస్తారా? దైవ సేవకులు ఎవరన్నా ధైర్యం ఉందా? నీవు చెప్పే ఆన్సర్కు మళ్ళీ ఎదురు చెప్పే ధైర్యం సేవకునికి ఉందా? లేదు ప్రియులరా. అలాంటి తరబీదు పొందారు మీరు దేవుని మందిరానికి. ఎందుకు రాపోవటానికి కారణం ఏంటో చెప్పడానికి ఎంత ట్రైనింగ్ పొందారో చెప్పలేదు మీరు. విచారపడి దేవునితో దుఃఖపడండి. ప్రభువా, మోసం చేసేది నేను అన్నయ్యని కాదు, నిన్ను మోసం చేస్తున్నాను. నేను మోసం చేసేది దేవుని సేవకురాలను సేవకుండా కాదు ప్రభువా, సాక్షాత్తు దేవుణ్ణి మోసం చేస్తున్నాను నేను. నీ ట్రైనింగ్ ఎంత కావాలి? నీ ట్రైనింగ్ ఎంత? నీ ఎక్స్పీరియన్స్ ఎంత? ఎవరిని మోసం చేస్తున్నావు నీవు? నీ కొరకు రక్తము చిందించి, నీ కొరకు ప్రాణం పెట్టి, ఆయన ప్రాణమనే నీ ప్రాణం అనుకుని, ఆయన జీవితమే నీ జీవితం అనుకొని, నీ మరణమును ఆయన పొంది ఆయన జీవము నీకు ఇచ్చినటువంటి యేసు ప్రభుని మోసం చేస్తున్నావు నీవు. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి.
ప్రభువా అన్న ఏంటి వాక్యం చెప్పాడు ఇవాళ. అన్న ఎవరు? 84 సంవత్సరాలు విధవరాలుగా, యవన ప్రాయములో విధవరాలుగా, కేవలం 7 సంవత్సరములు భర్తతో సంసారం చేసి తన యవన ప్రాయమును పరిశుద్ధముగా కాపాడుకోవటానికి ఏ ప్లేస్ని వాడుకుందంటే దేవుని మందిరాన్ని వాడుకుంది. రేయింబవళ్ళు గోజాడి ప్రార్థన చేసింది. దేవుని కొరకు మెస్సయ్య కొరకు కనిపెట్టింది. మెస్సయ్య కొరకు కనిపెట్టిన స్త్రీలలో ప్రాముఖ్యమైన స్త్రీ అన్న ఆషేరు గోత్రీకురాలు. ఎంత గొప్ప కుటుంబంలో జన్మించిందో ఈమె. ప్రియులరా, ముగిస్తున్నాను నేను. ఆమె మొరపెట్టడమే కాదు, దేవుని సేవ చేసింది. దేవుని మందిరంలో ఖాళీగా లేదామె. 84 సంవత్సరాలు ఖాళీగా ఆ టైం పాస్ చేసి పాస్టర్ గారు పెట్టేటటువంటిది ఏదన్నా ఉంటే ఆ మందిరాన్ని ఒకవేళ ఏదైనా ఆహారం పెడితే పోషించబడి అట్లా ఉండటానికి కాదామున్నది. అక్కడ మందిరంలో ఒక పర్పస్ఫుల్గా, ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఏం చేసింది మందిరములు అంటే దేవుని సేవ చేసింది. దేవుని సేవ చేసిందంటే ఏం చేసింది అనుకుంటున్నారా? మళ్ళీ ప్రశ్న. మీ ముఖాలు చూస్తుంటే మళ్ళీ ప్రశ్నే కనపడుతుంది నాకు. రండి, బైబిల్లోకి రండి. ఏం సేవ చేసింది అనుకుంటున్నారమ్మా? ఆమె ఏం చేసిందంటే ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, ఆ పక్కది చాలా ఇంపార్టెంట్ చూడండి. యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. ఆయనను గురించి ఎవరి గురించి? రాబోవు మెస్సయ్య గురించి, బాలుడైన క్రీస్తుని గురించి వచ్చిన వారందరితో మాట్లాడుచుండెను. ఎక్కడ? మందిరంలో. అది దేవుని సేవ అంటే. చప్పట్లు కొట్టినప్పుడు ఎలాంటి గొప్ప సేవ చేసిందా మేమే విధవరాలు. ఎంత ఎగ్జాంపుల్కి తీసుకోవాలి మనం ఏమిని. అసలు ఈ నెలంతా నేను ఆ అన్న గురించి ప్రార్థన చేద్దాం. వండర్ఫుల్ క్యారెక్టర్. ఐ వాంట్ యూ ఎవ్రీబడి, దేవుని మందిరములో వ్యక్తిగత అంశములు దయచేసి రానివ్వద్దు. దేవుని మందిరం అనగా ఆరాధించే స్థలము. దేవుని మందిరం అనగా దేవుని పూజించే స్థలము. దేవుని మందిరం అనగా ప్రార్థించే స్థలము. దేవుని మందిరం అనగా దేవుణ్ణి ఆరాధించే స్థలము. వంటగదుల విషయాలు, పెళ్ళిళ్ళ పేరంటాల విషయాలు చెప్పండి. దేవుని సేవలకు చెప్పండి. మీలో మీరు ఊరికే శిష్యులాడితే చెవులు కొరికేసుకుని ఇవి దొప్పలన్నీ కొరికి పారేస్తారు. ఎన్ని కొరికేయటమే చెవులు కొరికేయటమేనమ్మా. మందిరానికి వచ్చి చెవులు కొరికేసుకోవటమేనా? ఏం చేసింది ఈమె? ఆయనను గురించి మాట్లాడుచుండెను. 84 సంవత్సరాలు ఆమె తన ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టేసింది, వ్యక్తిగత సమస్యలు పక్కన పెట్టేసింది, కుటుంబ సమస్యలు పక్కన పెట్టేసింది, ఆమె వైదవ్యపు నిందలు పక్కన పెట్టేసింది, ఆమె అనారోగ్యాన్ని పక్కన పెట్టేసింది. దేవుని కొరకు మాట్లాడటం ప్రారంభించింది. వచ్చిన వారితో, ప్రతి ఒక్కరితో దేవుని గురించి మాట్లాడటం ప్రారంభించింది. ఏమైనా చదువుకుందా ఏమే? ఏం లేదు ఇక్కడ, అందులో లేదు. బీటెక్లో చదివిందా ఏమే? ఎంటెక్లో ఏమన్నా? ఏం చదవక్కర్లా. నీవు దేవుని గురించి మాట్లాడటానికి ఏమి చదవక్కర్లేదయ్యా. బాగా వినండి. దేవుని గురించి సజీవుడైనటువంటి దేవుడి గురించి మాట్లాడటానికి ఏం చదవాలి? ఏం ట్రైనింగ్ అవ్వాలి? ఏమక్కర్లే. నేనేం ట్రైనింగ్ అవ్వలా. నాకేం థియాలజీ లేదు. నేనే బైబిల్ కాలేజీలో అక్కడ ట్రైనింగ్ అవ్వలేదు. ప్రియులారా, చాలామంది సేవకులు ట్రైనింగ్ అయి ఉంటారు బైబిల్ కాలేజీలో థియాలజికల్ డిగ్రీ. నాకేం థియాలజికల్ డిగ్రీస్ ఏం లేవు. ఆ రోజుల్లో మేము చదువుకున్న డిగ్రీలు ఉన్నాయి తప్ప థియాలజికల్గా డిగ్రీలు నాకేమి లేవు. నాయన అనేవాళ్ళు, అబ్బాయి డిగ్రీలు ఎక్కర్లేదయ్యా నీకు, దేవుని పాదముల దగ్గర ప్రార్థన, అదే నీకు డిగ్రీ. అదే డిగ్రీ. దేవుని పాదముల దగ్గర ట్రైనింగ్ ఉందే, అదే తరిపేది నీకు. దీనికంటే వాక్యం ఏం కావాలి నీకు? 1000 మందిలో, లక్షల మందిలో దేవుడు నేను వాడుకుంటాడు అన్నాడు నాయన నన్ను. ఈరోజు లక్షల మందిలో దేవుడు వాడుకుంటున్నాడు. ప్రియుల, ఎక్కడి నుంచి ట్రైనింగ్ ఇది? ప్రార్థన. ప్రార్థన. దేవుని పాదములు. ప్రభువా నీ పాదములు నాకు చాలు. మరీ మాట్లాడద్దు, ప్రభువా నీ పాదములు ముద్దు పెట్టుకుంటాను. దేవుని పాదములు. ప్రియులారా, ఏమేం చేసింది అన్న? దేవుని పాదములు ఏం చేసింది? ఉపవాస ప్రార్థన ప్రారంభించింది. ఉపవాస ప్రార్థన ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా? ఈ మధ్య మర్చిపోయాంగా మనం.
ఉపవాస ప్రార్థనలు మర్చిపోయారా? ఎంతమంది ఉపవాస ప్రార్థనలు కంటిన్యూ చేస్తున్నారు? ఉపవాస ప్రార్థనలు 40 రోజులు పడిపోవటం కాదు, సెలైన్ ఎక్కించుకోవటం అది కాదు. ఉపవాస ప్రార్థనలు కొంతమంది ఏం అర్థం పర్థం లేకుండా 40 రోజులు ఉపవాసం ఉంటారు, పడిపోతారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు పైకి. అట్లా కాదు. ఉపవాస ప్రార్థన అనగా మెళకువతో ప్రార్థించటానికి వీలుగా, దేవునికి మరింత చేరువవటానికి వీలుగా, దేవుని సన్నిధికి మరింత దగ్గర అవటానికి వీలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎంత కమ్మని ప్రార్థన వస్తుందమ్మా. ఆ ప్రార్థన ఎంతమందికి ఉపయోగపడుద్ది, ఎన్ని కుటుంబాలకు ఉపయోగపడుద్ది. సేవకురాలు ప్రార్థన చేస్తున్నాను నిన్న ఉదయం అనుకుంటా, ఎన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుంది. ధైర్యంగా చెప్పగలను, గర్వంగా చెప్పగలను, దేవుని సేవకురాలు ప్రార్థన ప్రియులరా ఎన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుంది, చిన్న చిన్న పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ఎంత కమ్మగా ఉందో చెప్ప. ప్రభువా నేను కూడా ప్రార్థన చేస్తాను, నేను కూడా అన్ని కుటుంబాలు టచ్ చేసుకుంటే వెళ్ళిపోతే మనకు దేవుడు ఎన్ని కుటుంబాలు ఇచ్చాడో మెర్సీ ప్రార్థన మందిరంలో. వారందరినీ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు అందరి కోసం ప్రార్థన చేస్తే 2-3 గంటలలో ఎగిరిపోయింది. ఎంత ఆశీర్వాదం ప్రియులరా. నా బిడ్డలకి ఎంత ఆశీర్వాదం ప్రార్థన. నేను ఇతరుల కొరకు చేసే ప్రార్థన నా బిడ్డలకి ఎంత ఆశీర్వాదకరం ప్రియులరా. నేను ఎంతసేపు నా మనవళ్ళ గురించి, నా మనవరాళ్ళ గురించి, మా గురించి ప్రార్థన చేస్తే ఏంటి ఆశీర్వాదం నాకు. ఈ అన్న 84 సంవత్సరాలు ఉపవాసం ఉండి, బైబిల్ మాటలు చెప్తున్నాను నేను, ఉపవాసం ఉండి రేయింబగళ్ళు ప్రార్థన చేసి వచ్చిన వారందరితో దేవుని గురించి మాట్లాడటం కంటే మించిన సేవ పరిచర్య ఏముందమ్మా. దానిలో ఉన్న ఆనందం దేనిలో ఉందమ్మా? ఎక్కడ ఆనందం ఉందా? రక్త సంబంధుల దగ్గర దొరకని ఆనందము దేవుని మందిరంలో దొరుకుతుంది ప్రియుల. కొన్నిసార్లు రక్త సంబంధుల్లో స్వార్థం చూస్తున్నాం మనం. యాకోబు గారు మాకేం పెట్టలేదండి, పెద్ద అమ్మాయి మాకేం ఇవ్వలేదండి అయ్యా. రక్త సంబంధుల్లో స్వార్థమును చూస్తున్నాం, కానీ యేసు రక్తములో కడగబడిన మనము, మన కుటుంబం, మెర్సీ కుటుంబము స్వార్థం లేదు. ఉందా స్వార్థం? ఉందా మెర్సీ కుటుంబంలో? చెప్పండి అమ్మా, మెర్సీ కుటుంబంలో స్వార్థం ఉందమ్మా? నథింగ్. స్వార్థం లేదు. అందరం ఒకటే ఇక్కడ. మనం ఒక్కళ్ళకి కొంచెం నొప్పి వస్తే అందరం ప్రార్థన చేస్తాం. అమ్మకి బాగపోతే ఎంతో విలవిల్లాడిపోతాను నేను. అయ్యయ్యో ఏంటి రిలేషన్, ఏంటి మన ఏంటి అమ్మకి నాకున్న ఏంటమ్మా ఈ రక్త సంబంధం ఏమైనా ఉందా మాకు? అంతకంటే ఎక్కువ ఉంది. చప్పట్లు కొట్టి ఒకసారి అందరూ. అంతకంటే ఎక్కువ ఉంది. ఒక పిల్లాడికి ఏమైనా బాగాపోతే ఏంటి ఏడుస్తూ ప్రార్థన చేస్తాం. ఏంటి సంబంధం అమ్మా? రక్త సంబంధం కంటే ఎక్కువ సంబంధం. దీన్ని వదులుకోగలవా మనం? దీన్ని వదిలి బయటికి వెళ్ళగలవా? మందిరాన్ని విడిచి బయటికి వెళ్ళగలవా నీవు? రక్త సంబంధాలు వెతుక్కుంటూ వెళ్ళగలవా నీవు? వెళ్ళలేవు. ఇదే దానికంటే మించిన రక్త సంబంధం. అదే ప్రార్థన జీవితం ప్రియులారా, అదే ప్రార్థన మందిరం. దీన్నే అన్నా జీవితంలో మనం చూస్తాం. అన్నా తన రక్త సంబంధాలు వదులుకుని దేవుని మందిరాన్ని చూసుకుంది. దేవుని మందిరంలో ఎట్లా చేసింది తెలిసిన? ఉపవాసంతో ప్రార్థన చేసింది. ఉపవాసంతో ప్రార్థన చేయటమే కాదు ప్రియులారా, విజ్ఞాపన ప్రార్థన కూడా చేసింది. విజ్ఞాపన ప్రార్థన నేర్చుకుంది ప్రియులారా. నేర్చుకోవటమే కాదు, పరిచర్య గొప్ప భాగ్యం ఎంచుకుంది. పరిచర్య గొప్ప భాగ్యం ఎంచుకుంది ప్రియులారా. ఈరోజు అనేకులు దేవుని మందిరానికి ఒక ఎంటర్టైన్మెంట్కి రావటం కాకుండా, ప్రభువా నీ మందిరము నాకు కావాలి, నీ మందిరము నా బిడ్డలకు కావాలి, నీ మందిరములో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, నీ మందిరములో సేవ చేయాలి, నీ మందిరములో వాక్యం వినటానికి మాత్రమే కాదు ప్రభువా, నీ పరిచర్య చేయటానికి కూడా వస్తాను నేను. ఆ పరిచర్యలు ఎంత ఆనందం ప్రియులారా, ఎలాంటి ఆశీర్వాదం ఉంది. దేవుని మందిరములో పరిచర్యకు ఎంత ఆశీర్వాదం పొందింది అన్న. 84 సంవత్సరాలు, 1-2 ఏళ్ళ ప్రియులారా, 84 సంవత్సరాలు దేవుని పరిచర్య చేస్తే దేవుడు విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెడతాడా? ఒక్కసారి చెప్పండి. దేవుని మందిరంలో పరిచర్య చేసే కుటుంబాన్ని దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెడితే బైబిల్ అబద్ధం కదా. నీ బిడ్డలు మందిరంలో పరిచర్య చేస్తే వారిని విడిచిపెడితే ఈ బైబిల్ ఎందుకమ్మ? ఇంకా బైబిల్ నిజమైంది, బైబిల్ అబద్ధం కాదు. నీ బిడ్డలు పరిచర్య చేస్తే దానికి రెట్టింపు 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 ఆశీర్వాదాలు. ఏం చేసింది ఆ పిల్ల? దేవుని మందిరంలో పరిచర్య చేయగలవా? నీ పిల్లలు చేస్తున్నారా దేవుని మందిరంలో పరిచర్య?
వాళ్ళు ఎవరో చేస్తున్నారు, ఆశీర్వాదాలు పొందారు, మేము చూస్తూ ఉంటాం అనుకుంటున్నావా? నీ బిడ్డలు ఆశీర్వాదం పొందాలంటే నీ బిడ్డలు దేవుని మందిరంలో పరిచర్య చేయాలయా. అన్న పరిచర్య చేసింది. అన్న అనే పేరు కంటే తెలిసిన పరిచర్య. ఆమె జీవితమే పరిచర్య, ఆమె జీవితమే విజ్ఞాపన ప్రార్థన, ఆమె జీవితమే 84 సంవత్సరాలు విధవరాలుగా జీవించింది. కేవలం 7 సంవత్సరాలే పెనిమిడితో సంసారం చేసింది. ఎంత పవిత్రమైన జీవితం జీవించింది. ప్రార్థనాపరురాలు. అన్న అనగా ప్రార్థనాపరురాలు. చివరికి ఆమె ఏం చేసింది తెలిసిన? ఆమెకు దేవుని దర్శనం పొందింది. ఆఖరిగా ఒక్క మాట చెప్తున్నా, అన్న ఎంత నిరీక్షించిందంటే 84 సుదీర్ఘమైన సంవత్సరాలు నిరీక్షించి ఎదురు చూసి ఒక రోజున బాలుడైన క్రీస్తు రానే వచ్చాడు యెరూషలేము మందిరానికి. ఏ మందిరములో, ఏ దేవాలయములో పరిచర్య చేస్తుందో 84 సంవత్సరాలు ఎవరికొరకు ఎదురు చూస్తా పనిచేస్తుందో, ఆ ఎదురు చూసినటువంటి ఆ బాలుడైన క్రీస్తు రానే వచ్చాడు. ఒకరోజు మరియా, యోసేపు బాలుడైన క్రీస్తుని వెంట పెట్టుకుని ఎక్కడికి వచ్చారనుకుంటున్నారు? యెరూషలేము దేవాలయానికి వచ్చారు. అక్కడ సిమియోను, అన్న ఇద్దరు ఉన్నారు. ఆ బాలుని తీసుకుని ఎవరి చేతులు పెట్టారు? సిమియోను చేతులు పెట్టారు. నాదా, ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళిపోతున్నా. నిన్ను చూశాను, నిన్ను చూడడానికి ఇంతకాలం బ్రతికానయ్యా. నేను ఇన్ని సంవత్సరాల ఆయుష్ నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నిన్ను కళ్ళారా చూడాలని. అదే సమయంలో అన్న అక్కడ ఉంది. బాగా వినండి, అదే సమయంలో అన్న అక్కడ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 84 సంవత్సరాల నుంచి. ఎంత నిరీక్షణ! నా ప్రియుడిని, నా దేవుని నేను చూడాలి, కన్నులారా చూడాలనుకుంది. చూసిందా లేదా? దేవుని దర్శన భాగ్యం దొరికింది ప్రియులారా. ఎంత ఆశ్చర్యం! చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఆమె సుదీర్ఘమైన నిరీక్షణ ఫలించింది. నీ నిరీక్షణ ఫలిస్తుందమ్మా. నీవు దేని కొరకు మందిరం ఎదురు చూస్తున్నావో, మందిరంలో దేని కొరకు దేవుణ్ణి అడుగుతున్నావో, నీ హృదయ వాంఛ ఏమైందో మందిరంలో, నీ మందిరంలోకి వచ్చి ఎంత కన్నీరు గార్చి ప్రార్థన దేని కొరకు చేస్తున్నావో వినండి. ఒక మాట వినండి దయచేసి. నీ కోరిక తప్పకుండా దేవుడు సిద్ధిస్తాడు. 84 సంవత్సరాల కోరిక అన్న దేవుడు సిద్ధించాడు. ఆయన ఎక్కడో రావటం కాదు, స్వయముగా వచ్చి కనబడ్డాడు. సుమా, బాలుడైన క్రీస్తు స్వయముగా కనబడితే అసలు కళ్ళారా ఆ బాలుడైన క్రీస్తుని చూడగానే తన్మయం అయిపోయింది. ప్రభువా, ఇందుకైనా నేను బ్రతికింది ఎన్నాళ్ళు? నేను ఇందుకైనా భర్తను పోగొట్టుకుని 84 సంవత్సరాలు వివరాలుగా జీవించి కన్నీరు మున్నీరు అయిపోయింది. దేనికి ప్రభువా? ఈ దర్శన భాగ్యం కోసమే. ఆ బాలుని ఎత్తుకుని ముద్దాడి, చాలు నా జీవితం, ఇంతకంటే ఏం కావాలి? దేవుని దర్శనం పొందిన జీవితం కంటే ఎక్కువ జీవితం ఏం కావాలి ఆమెకి? ఆమె జీవితం సిద్ధించింది. ఎంత ఆశ్చర్యం ప్రియులారా. అన్నావలే మందిరాన్ని ప్రేమిస్తావా? ముగిస్తున్నాను నేను. మందిరం అంటే గౌరవిస్తావా? దేవుని సన్నిధి అంటే గౌరవం ఉందా? ఒక రెస్పెక్ట్ ఇస్తావా దేవుని మందిరం అంటే? ప్రభువా, ఈ మందిరం నా కొరకే, ఈ బలిపీఠము నా కొరకే, ఇక్కడ ప్రకటించే బోధలు నా కొరకే, ఈ వాక్యము నా కొరకే, నా బిడ్డల కొరకే. ఇది నన్ను బ్రతికిస్తుంది ప్రభువా. నీ వాక్యమే నన్ను బ్రతికించింది. భోజనం కాదయా బ్రతికించింది, రాగి జావ కాదయా మమ్మల్ని బ్రతికించింది, గారెలు కాదయా మమ్మల్ని బ్రతికించింది, పాలు పలహారాలు కాదు మమ్మల్ని, నీ వాక్యమే నన్ను బ్రతికించింది. అదే నా జీవితం నెమ్మదిచ్చింది. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ మందిరం ఎంత ప్రాముఖ్యమైంది, నీ మందిరం యొక్క నీ ఆవరణములు ఎంత ప్రాముఖ్యమైనవి. దావీదు భక్తుడు ఒక వరం అడిగాడు, ప్రభువా నీ సన్నిధి నేను ఒక వరం అడుగుతున్నానయ్యా, నీ మందిరములో నాకు ఒక చోటు ఇవ్వు ప్రభువా. నీ మందిరాన్ని ఎంత చులకనగా చూస్తున్నానయ్యా. నీ మందిరం అంటే చులకనైపోయింది నాకు. నీ మందిరం అంటే ఒక యాత్రా స్థలం అయిపోయింది నాకు. నీ మందిరం అంటే ఇష్టానుసారంగా వచ్చేది అయిపోయింది నాకు. నీ మందిరం అంటే ఒక సమయం లేదు, సందర్భం లేదు ప్రభువా. నా ఇష్టానుసారంగా రావటం, నా ఇష్టానుసారంగా వెళ్ళిపోవటం, ఇదే నా జీవితంలో మందిరం అంటే ప్రభువా. అన్నా నీ మందిరమును ఎంత ప్రేమించింది. 84 సంవత్సరాలు తన వైదవి జీవితాన్ని మందిరంలో గడిపిందే. ప్రార్థన చేయ ఒక్క నిమిషం. అమ్మ నోరు తెరు, ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా క్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ నామను బట్టి వందనాలు. అన్న గురించిన గొప్ప విషయాలు మాతో చెప్పావు. ఎంత విలువైనటువంటి అన్న జీవితము, విధవరాలుగా ప్రభువా ఎంత పవిత్రమైన జీవితం జీవించింది. నీ మందిరాన్ని విడవకుండా అంటి పెట్టుకుని రేమవళ్ళు ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వచ్చేపోయే వారికి దేవుని సంగతుల గురించి చెప్పి ఎంత పరిచర్య చేసింది ప్రభువా. ఆమె జీవితాన్ని మేము ఎంత ఉదాహరణగా తీసుకోవాలి. అన్న జీవితం ద్వారా అనేక విషయాలు మాతో బోధించారు, మీకు వందనాలు. అవన్నీ మేము పాటించుకుని నిజమైనటువంటి పరిచర్య, మందిరాన్ని ప్రేమించి మందిరాన్ని గౌరవించి మందిరమే మా జీవితాలు కట్టబడుతున్నాయి అనే గ్రహింపు మాకు దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 93-98-63-2944 9398-63-2944 మరియు 93-98-92-92-62 9398-9292-62. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.